హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బుల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ నెల్లూరి ఫేమస్ మలై కాజా. మలై కాజాను సింపుల్గా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పక్కా కొలతలతో ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూసారా ఎంత సాఫ్ట్గా జ్యూసీగా వచ్చిందో. అలాగే చక్కెర వేయకుండా బెల్లం వేసి జ్యూసీగా కమ్మటి మలై కాజాను ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి అడుగు మందంగా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ను పెట్టుకొని అందులోనికి చిక్కటి పాలను పోసేయండి. పాల క్వాంటిటీ 1 లీటర్ వరకు తీసుకున్నాను. మీరు మీ ఇష్టాన్ని బట్టి అర లీటర్ పాలతో కూడా మలై కాజాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. మలై కాజాలను ప్రిపేర్ చేసేటప్పుడు ముందుగా 1 లీటర్ పాలను బౌల్లోకి తీసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ మరిగించండి. పాలు చక్కగా మరిగి కోవా అయ్యేంత వరకు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాలను మరిగిస్తూ ఉండండి. పాలను దగ్గరే ఉండి కలుపుతూ ఉంటే కోవా తయారు కావడానికి అరగంట సేపు వరకు పడుతుంది. పాలు ఇలా చక్కగా మరుగుతున్నప్పుడు బౌల్ అంచుల చుట్టూ ఉన్న మీగడను పాలల్లోకి అనుకుంటూ కలుపుకోండి. అప్పుడే పాలన్నీ త్వరగా చిక్కబడతాయి. కోవాని ప్రిపేర్ చేయడం ఎక్కువ టైం పడుతుంది అనిపిస్తే మీరు మార్కెట్లో లభించే రెడీమేడ్ కోవాని కూడా తీసుకోవచ్చు. కోవా వెయిట్ వచ్చేసి 100 గ్రామ్స్ వరకు ఉండేలా చూసుకోండి. మీకు చిక్కటి పాలు అందుబాటులో లేనట్టయితే ఫుల్ క్రీమ్ మిల్క్ను తీసుకునైనా కోవాని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారా పాలన్నీ చక్కగా మరిగి కోవా ఎలా సపరేట్ అవుతుందో. ఇలా కోవా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆపకుండా కలుపుతూనే ఉండండి. ఇలా అయితేనే కోవా అడుగు పట్టకుండా చక్కగా దగ్గర పడుతుంది. కోవా ఇలా చక్కగా రెడీ అయిన తర్వాత కాస్త వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి తీసుకొని వేడి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. తర్వాత మళ్ళీ స్టవ్ పై బౌల్ని పెట్టుకొని అందులోకి 1.5 కప్పు వరకు సన్నగా తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి. లీటర్ పాలకు 1.5 కప్పు వరకు బెల్లం సరిపోతుంది. ఇలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత బెల్లం తురుము తీసుకున్న కప్పుతోటే 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేయండి. అలాగే బెల్లం రసం మంచి ఫ్లేవర్ కోసం 4 కచ్చా పచ్చగా దంచిన ఇలాచీలను కూడా వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు కలుపుతూనే ఉండండి. మలై కాజాను ప్రిపేర్ చేయడానికి ఎటువంటి పాకము అవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత 5 నుంచి 6 నిమిషాల వరకు మసలనిస్తే సరిపోతుంది. ఇలా బెల్లం పాకం 5 నుంచి 6 నిమిషాల వరకు చక్కగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి. కోవా వేడి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. ఇలా అయితేనే కోవా రవ్వగా లేకుండా చక్కగా కలిసిపోతుంది. కోవా ఇలా కాస్త మెత్తగా అయిన తర్వాత ముందుగా బెల్లాన్ని ఏ కప్పుతో అయితే కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకొని కొద్దిగా కోవాలోకి యాడ్ చేసుకుంటూ పిండి కోవా కలిసేలా బాగా కలుపుకోండి. పిండి కోవా చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత చిటికెడంత వంట సోడా లేదా చిటికెడంత బేకింగ్ సోడాను వేసి మరొకసారి పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి. పిండి ఏమాత్రం కాస్త పొడిగా అనిపించినా కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ సాఫ్ట్గా ఉండే చపాతీ ముద్దలా కలుపుకోండి. పిండిని ఇలా సాఫ్ట్గా చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత ఇలా రెడీ అయిన పిండి ముద్దపై బౌల్ని పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు నాననివ్వండి. పిండి చక్కగా నానితే కాజాలు క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి ఇలా చక్కగా 10 నుంచి 15 నిమిషాల వరకు నానిన తర్వాత మరొకసారి పిండి మొత్తం కలిసేలా బాగా కలిపి కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకుంటూ చిన్న లడ్డూల్లా చుట్టుకోండి.
ఇలా చుట్టుకున్న లడ్డూను కాస్త ఫ్లాట్గా ఒత్తి వేలుతో కాస్త ప్రెస్ చేశారంటే మలై కాజాలు రెడీ అయిపోతాయి. ఇదే విధంగా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ మిగతా పిండినంతా చిన్న చిన్న కాజాల్లా ప్రిపేర్ చేసుకోండి. కాజాలన్నీ ఒకే సైజులో పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ఒక చిన్న స్పూన్తో పిండిని కొలుచుకొని తీసుకొని చిన్న చిన్న లడ్డూల్లా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడే కాజాలన్నీ పర్ఫెక్ట్ సైజులోకి వచ్చేస్తాయి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాజాలను ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోండి. కాజాలను ఆయిల్లోకి వేయగానే కలపకుండా 2 నిమిషాల వరకు అలాగే వదిలేసి తర్వాత 2 వైపులా టర్న్ చేసుకుంటూ ముదురు బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అంటే సాధారణంగా కాజాలను గోల్డ్ కలర్లో ఫ్రై చేసి తీసుకుంటాం. ఈ మలై కాజాలను కాస్త నలుపు రంగు వచ్చేలా ఫ్రై చేసుకొని తీసుకోండి. అదేవిధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కాజాలను ఫ్రై చేసుకోండి. అలా అయితేనే కాజా లోపల కూడా చక్కగా ఉడుకుతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ముదురు బంగారు రంగు రాగానే ఆయిల్ రాకుండా ప్లేట్లోనికి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన కాజాలను కూడా ముదురు బంగారు రంగు వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోండి. అలాగే ముందుగా ప్రిపేర్ చేసి తీసుకున్న బెల్లం పాకాన్ని కూడా మరొక 5 నిమిషాలు స్టవ్ పై పెట్టి కాస్త మసలనిచ్చి పక్కన పెట్టేసేయండి. తర్వాత కాజాలను సెట్ చేసుకోవడం కోసం కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని తీసుకొని అందులోకి ముందుగానే డీప్ ఫ్రై చేసిన కాజాలను సెట్ చేసుకోండి. తర్వాత ముందుగానే మరిగించి తీసుకున్న బెల్లం వాటర్ను కాజాలపై పోసి బౌల్పై మూతను పెట్టి అరగంట పాటు పక్కన పెట్టండి. ఇలా కాజాలు బెల్లం సిరప్లో అరగంట పాటు చక్కగా నానితేనే బెల్లం సిరప్ అంతా చక్కగా అబ్జర్వ్ చేసుకుంటాయి. కాజాలు చక్కగా నానిన తర్వాత బౌల్పై మూతను తీసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకునైనా గార్నిష్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా స్వీట్ షాప్ స్టైల్లో ఉండాలంటే సిల్వర్ కాయిన్ని అప్లై చేయండి. మీ దగ్గర సిల్వర్ కాయిన్ అందుబాటులో లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అంతే, సింపుల్గా టేస్టీగా మలై కాజాలు రెడీ. బెల్లంతో కమ్మటి మలై కాజాలను సింపుల్గా టేస్టీగా అచ్చంగా స్వీట్ షాప్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మలై కాజాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ న్యూ రెసిపీ డైలీ 6 AM.